2 రోజులైంది స్వామి. స్వామి మొన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది తెలుసా మీకు? కానీ దాన్ని మీరు ఎట్లా అనుకుంటారు స్వామి? అది అసలు ఎందుకు అట్లా మన దారుణంగా పరిస్థితి. చిన్నపిల్లలు కన్నస్వాములు కాబట్టి తప్పకుండా చేసుకోవాల్సిందే. అవును, స్కూల్లో మరి ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ప్రాబ్లము. అవును. కానీ వాళ్ళు ఆ మేడము అసలు ఆ యజమాన్యము ఆ ప్రిన్సిపాల్ అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ మన హిందూ ధర్మత్వానికి ఒక భిన్నం కలిగించినట్టే కదా స్వామి. ఆ స్వామిని అట్లా పక్క కూర్చోబెట్టుకోండి అంటే ఆమె ఏమనుకుంది అసలు పక్క కూర్చోబెట్టుకోవడము. సాములు అంటే మనం ఇప్పుడు ఒక విధంగా ఏం చేస్తామంటే సాములకు దండం పెట్టి కాళ్ళకు దండం పెట్టి వాళ్ళని ఎంత మర్యాదగా చూస్తాం, ఒక దేవుళ్ళలాగా చూస్తాము. కానీ ఆమె పక్క కూర్చోబెట్టుకోవడం అంటే చాలా అవమానకరంగా ఉంది కదా స్వామి. అసలు అట్లా చేయడం అది తప్పు కదా, చాలా తప్ప మీరు అదే దాని గురించి ఏమనుకుంటున్నారు? ఇట్లా మీరు కూడా కొంతమంది తెలియాలని కోరుతున్నాం. మన హిందువులకు చాలా తెలియస్తాను. అయ్యప్ప స్వామిలో పూజ దగ్గర చెప్తున్నారు. కానీ విషయం అయితే మేము చాలా ఖండిస్తున్నాం స్వామి. చాలా ఖండించాలి. వల్ల ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ కూడా అదే. వేసుకుంటూ కూడా చాలా మంది కూడా ఎగ్జామ్స్ కూడా సపరేట్ రూమ్స్ రాపిస్తున్నారు. అవును. కానీ ఒక్కటి స్వామి ఒక సీన్ ఒక క్లిప్ చూడండి. ఆ క్లిప్ ఆ చిన్న బాబు అసలు ఏమి తెలియని బాబు అసలు మరి ఆ డ్రైవరా ప్యూనా ఎవరో కానీ బస్సు నుంచి తీసుకొచ్చి బాబుకి ఇవ్వాలి కదా. అంటే మనం అంతా అంటరాని వాళ్ళం అయిపోయినట్టుగా అసలు ఆ బాబుకు అసలు ఇయ్యగుడి ఇయ్యలేడు, బ్యాగ్ కింద పడేసింది స్వామి. అది చూసి మాత్రం నేనైతే చాలా బాధపడ్డా. నేను అట్లా చేయడం అయితే చాలా తప్పు. అది ఆయన ఎట్లా అనుకొని చేసిండు, ఏమనుకొని చేసిండు. మన హిందూ అంతా ఈ హిందూ మతానికి కొద్దిగా అవమానం కలిగించినట్టుగానే ఉంది. అది ఆయన కూడా మరి బొట్టు పెట్టుకున్నట్టుగానే అనిపించింది ఆయన. కానీ కాకపోతే ఏంటంటే ఆయన కూడా అట్లా చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ ఇంటికాడ ఇడిచిరు, ఓకే. కానీ అంతవరకు అయితే కరెక్ట్ కాదు. మనం అంతా హిందూ ధర్మంగా మనం అందరం అది ఖండిస్తున్నాం అన్నట్టుగా. మొత్తం మీరే రికవర్ చేయాలి. ఛానల్ వాళ్ళు అందరూ వెళ్తున్నారు చేస్తున్నారు, కానీ మళ్ళీ ఏదో ఆమె తోటి ఏదో కాంప్రమైజ్ జరిగింది అంతవరకు. కానీ కాకపోతే ఏంటంటే సరే దాని గురించి మళ్ళీ ఒకసారి అట్లా సరే ఇప్పటిగా అది ఏదో సెటిల్మెంట్ అయినట్టుంది. తర్వాత అసొంటిది ఏదైనా జరిగితే మాత్రం చాలా మటుకు ఖండించాలి. ఓకే స్వామి, చూడండి స్వామి.